చూశారు కదా వీడియో. మానవ మాతృడైనటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆ పీఠాధిపతి పాదాలు పట్టుకోవడానికి పరవశించిపోతూ తాపత్రయపడుతున్నటువంటి వ్యక్తి ఈయన పేరు ఆ సంచార జీవి సంథింగ్ ఉంది. ఒక వ్యక్తిని, ఒక పీఠాధిపతి అనే వ్యక్తిని మరి పట్టుకోవడానికి కూడా, కరచాలనం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా కుదరలేదు. ఆ మెట్లని తాకాలని తాపత్రయపడిపోతూ ఉన్నాడు. మరి ఇతను పట్టుకుంటే ఆ పీఠాధిపతి అనే వ్యక్తి మైలపడతాడా, లేకపోతే ఇతని కులం ఆయన పట్టుకోనివ్వకుండా చేసిందా, ఇతరాతర కారణాలు ఏవైనా ఉండొచ్చు. దయచేసి గమనించండి, నేనైతే ఎవరిని విమర్శించట్లేదు. ఆ పెద్ద ఆ పీఠాధిపతిని నేను కించపరచట్లేదు, ఈ వ్యక్తిని విమర్శించట్లేదు. మానవ మాతృడై ఉండి ఒక ఆధ్యాత్మిక హోదాలో ఉన్నటువంటి వ్యక్తితో కలవడమే నీకంత సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ ఉన్నట్లయితే 250 దేశాల ప్రజలు, 250 కోట్ల మంది ప్రజలు కూడా క్రీస్తే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, లోకరక్షకుడు అని భావిస్తున్నటువంటి సందర్భంలో ఆ వ్యక్తికి గర్భాన్ని అందించినటువంటి మహోన్నతురాలైనటువంటి క్రీస్తుని తల్లి పేరిట ఒక ప్రార్థనా స్థలం ఉండడం ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమీ కాదు. ఇక్కడ నువ్వు మానవ మాత్రుడి కాళ్ళు పట్టుకోవడానికి తల్లడిల్లిపోతున్నావు. అలాంటిది ఈయన దైవకుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు మా సర్వ రోగాలను, మా యొక్క సమస్యలను, మా యొక్క కష్టాలను అన్నిటినీ తీర్చేస్తాడు అని నమ్ముతున్నటువంటి క్రైస్తవ విశ్వాసి ఒక లోక రక్షకుణ్ణే తన గర్భంలో దాచుకొని తన గర్భాన్ని పంచి ఈ ప్రపంచానికి అందించినటువంటి మహోన్నతురాలి పేరిట ఒక ప్రార్థనా స్థలం ఉంది. ఆ ప్రార్థనా స్థలంలో జరిగేది క్రీస్తు ప్రభు యొక్క ఆరాధనే. గమనించండి, బిడ్డల సంతోషం కోసం, సంతానం యొక్క అభివృద్ధి కోసం త్యాగం చేసే తల్లులు ఎందరో ఉండొచ్చు. కానీ లోక రక్షణార్థం తన ఏకైక సుతుణ్ణి తండ్రి దేవుడి యొక్క ఆజ్ఞానుసారంగా తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి త్యాగం చేసిన మహోన్నతురాలే మరియ తల్లి. ఆ మరియ తల్లి ప్రార్థనా స్థలానికి వెళ్ళి ఈ అర్ధజ్ఞాని, ఈ సంచార జీవి, వీడికి ఎలాగూ కూడా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి అటాచ్మెంట్ ఉండదు కాబట్టి ఇక్కడ మత ఉన్మాదమే, ప్రేరేపణ ద్వారా వచ్చిన మత ఉన్మాదమే ఈ విధంగా సాక్షాత్తు ఇతర ప్రార్థనా స్థలాల దగ్గరకు కూడా వెళ్ళి వీడియోలు చేసేంత ధైర్యం వచ్చింది అని అంటే మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలో మనందరం కూడా ఆలోచించాలి. బజారు మనుషులే పూలు పెట్టుకొని విటులను ఆహ్వానిస్తారా, లేక పూలు పెట్టుకొని విధానం, అలంకరణ అనేది ఒక బజారు తత్వానికి, వేశ్య వృత్తికి ఒక లక్షణమా అనే కన్ఫ్యూజన్లో రెస్పెక్టెడ్ పాస్టర్ షాలేం రాజు ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దాని మీద అతిపెద్ద దుమారం లేవడం, పెద్ద టీవీ ఛానల్స్లో కూడా ఒక డిబేట్స్ పెట్టేసి అది ఇది అని చెప్పేసి మాట్లాడడం, ఒక యావత్ భారతీయ సమాజ స్త్రీతత్వాన్ని కూడా అవమానించినట్టుగా తదితర న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా ఇవి చెప్పడం అనేది, వాటి గురించి ఒకటి పాయింట్ డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్, నేను సనాతనవాదిని లేదా నేను మత ఉద్ధారకుణ్ణి అంటూ ఇతర మతాల పుణ్యక్షేత్రాల మీద ఎగబడి తిరుగుతూ వాటిని అవమానపరుస్తూ ఆ పుణ్యక్షేత్రాలను లేకపోతే ఆ ప్రార్థనా స్థలాలకు సంబంధించి అవమానకర రీతిలో మాట్లాడుతూ మొన్నటి వరకు కూడా టీవీ డిబేట్లలో, సొంత ఛానల్స్లో ఒక నోటికి వచ్చింది వాగేటువంటి వ్యక్తులందరూ కూడా ఈసారి ఏకంగా క్రైస్తవ ప్రార్థనా స్థలాల మీదే ఒక దాడి చేయడం, ఈ విధమైనటువంటి దాని గురించి పాయింట్ నెంబర్ 2గా డిస్కస్ చేసుకుందాం. మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటి అని అంటే, ఈ రీసెంట్గా చాలా సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఇన్స్టా, వాట్సాప్ వాటన్నిటిలో కూడా హైకోర్టు తీర్పిచ్చినట్లుగా మీరు క్రైస్తవులైనట్లయితే, మీరు క్రీస్తు మతంలో ఉన్నట్లయితే, క్రైస్తవ్యాన్ని అనుసరిస్తూ ఉన్నటువంటి వ్యక్తులైతే
మీకు కులం లేదు కాబట్టి రిజర్వేషన్ చెల్లో అనే ఒక ప్రాపగండాన్ని సృష్టించడం, వీటన్నిటిని ఈ 3 ముఖ్యమైనటువంటి పాయింట్స్ని ఈరోజు మనం కూలంకషంగా చర్చించుకుందాం. ముందుగానే చెప్పానండి, మీ అభిప్రాయాలను వెలిబుచ్చాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను అని. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క పాస్టర్ షాలేం రాజు అనేటువంటి వ్యక్తి ఒక దాన్ని చెప్తూ ఒక పాస్టర్ దగ్గర ఇలా జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఇక్కడ ఏదో మందిరం దగ్గర పూలు అమ్మకూడదు, అమ్మినా ఎవరు కొనరు, అది ఇది అని చెప్పి ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యల తదనంతరం కూడా దానిని ఖండిస్తూ యావత్ భారతీయ సమాజం కూడా ముందుకొచ్చి దుర్భాషలాడుతూ, అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇటువంటి పాస్టర్లకి కానీ, దైవజనులకు కానీ, మరొక క్రైస్తవులకు కానీ, క్రైస్తవేతరులకు కానీ, వాట్ ఎవర్ ఇట్ ఏదైనా మన భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ఒక అభిప్రాయాన్ని వెలుబుచ్చాలి అనుకున్నప్పుడు ఒక వ్యక్తి ఆహార్యాన్ని కానీ, అలంకరణను కానీ, వారి యొక్క సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలను కానీ కించపరుస్తూ మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది అక్షరాల చాలా పెద్ద తప్పు. ఎందుకు అనంటే ఈ ఆచార వ్యవహారాలు కానీ, ఈ అలంకరణ ఆచార వ్యవహారాలలోనైనా కొన్ని లోపాలు ఉంటవి, కానీ అలంకరణ విషయాల్లో వారి సంతోషం కోసం, వారి ఆనందం కోసం వారు పట్టుచీరలు ధరించడము, లేకపోతే మల్లెపూలు, లేకపోతే ఇతర అలంకరణలు ధరించి వాళ్ళు నీట్గా మంచిగా కనపడాలనుకోవడంలో వారి యొక్క వ్యక్తిగత ఇష్టం, వ్యక్తిగత సంతోషం, వ్యక్తిగత ఇది ఉంటుంది. నువ్వు ఇలా అలంకరణ చేసుకోవడం వల్ల, నువ్వు పూలు పెట్టుకోవడం వల్ల, నువ్వు పట్టుచీరలు కట్టుకోవడం వల్ల నా పరలోక రాజ్యంలో చేరవు అని దేవుడు ఏ రోజు కూడా చెప్పలేదు. ఆయన ఆత్మశుద్ధిని కోరుకున్నటువంటి వ్యక్తి మన దేవుడు. మానవ రూపంలో వచ్చి ఆత్మశుద్ధిని కోరుకొని తన మార్గాన్ని చెడు మార్గం అయితే మారి మంచి మార్గంలో నడవాలని కోరుకున్నటువంటి దేవుడు మన దేవుడు. ఈ ఆహార్యానికి సంబంధించి, మనిషి అలంకరణకు సంబంధించి ఒక చిన్న లైన్ మిస్ అయిపోయి ఆ విధంగా మాట్లాడి దాని అర్థమే తప్పు వచ్చేలాగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. సో ఇక్కడ గమనించాల్సిన మరొక ముఖ్య విషయం ఏంటి అనంటే, అతను ఎప్పుడైతే ఆహార్యాల గురించి, కొందరు స్త్రీలను ఉద్దేశించి ఒక ఆహార్యం గురించి ఒక విధమైనటువంటి చెప్పిన వెంటనే తదితర వ్యక్తులందరూ కూడా, ముఖ్యంగా కొన్ని ఈ ఇన్స్టిట్యూషనల్గా మత ఉన్మాదాన్ని భారతీయ సమాజంలో ప్రేరేపిస్తున్నటువంటి వ్యక్తులందరికీ కూడా మంచి లీడింగ్ పాయింట్ దొరికింది. ఆ లీడింగ్ పాయింట్ దొరకగానే వాళ్ళందరూ కూడా అసలు భారతీయ సాంప్రదాయంలో చీర ఎప్పుడు వచ్చింది, బొట్టు తిలకం అనేది ఎప్పుడు వచ్చింది, పూలు అలంకరణ ఎప్పుడు చేసుకుంటారు, ఎప్పుడు చేసుకున్నారు, ఎప్పటి నుంచి ప్రారంభమైంది అనేది భారతీయ సామాజిక చరిత్రని తెలియనటువంటి మేధావులు కూడా దాని గురించి డిస్కస్ చేయడం, డిబేట్లు చేయడం జరిగింది. మనకి ఆర్యులు రాకముందు, క్రీస్తు పూర్వం 1750 సంవత్సరాలకు ముందు నుంచే, అంటే క్రీస్తు పూర్వం 2300 సంవత్సరాల కాలంలోనే ద్రావిడులైనటువంటి సింధు నాగరిక ప్రజలు ఈ అలంకరణలు వాడటం జరిగింది. అయితే మనం సబ్జెక్టులోకి వద్దాం. వీళ్ళందరూ కూడా ఆ విద్వేషాన్ని, ఆ వ్యక్తి మాటలను వక్రీకరించారా, లేకపోతే నిజంగానే ఆయన ఉద్దేశపూర్వకంగా పూలు పెట్టుకున్నటువంటి స్త్రీలను ఇది మన సాంప్రదాయం కాదు అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడా అనే విషయాన్ని పక్కన పెడితే, వీళ్ళు ఏకంగా ప్రపంచంలో ఉన్నటువంటి 220 దేశాలు ప్రజలు దేవుడుగా కొలుస్తున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క తల్లిని దూషించడం, ఘోరాతి ఘోరంగా అవమానాలు పరచడం, ఎంతో నీచంగా దిగజారి ఆయన మాట్లాడిన విధానాన్ని దేవుని తల్లికే ఆపాదించి ఆమెను రకరకాలుగా తులనాడుతూ ఘోరంగా అవమానిస్తూ మాట్లాడటం అనేది ఎంతో నీచమైనటువంటి, జుగుప్సాకరమైనటువంటి విషయం. ఎందుకు అనంటే, ఇక్కడ ఈ వ్యక్తి మాట్లాడినప్పుడు వీళ్ళు ఈ ఇన్స్టిట్యూషనల్గా ప్లాన్ ప్రకారంగా
మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ ఉన్నప్పుడు, వీళ్ళంతా రెడీగా కాసుకొని కూర్చున్నప్పుడు వీళ్ళు వెంటనే దేవుని తల్లిని విమర్శించారు. ఇప్పుడు వెంటనే ఎక్కువ కోప్పడినటువంటి క్రైస్తవులు అందరూ కూడా తిరిగి వాళ్ళ దేవుళ్ళని విమర్శించాలి. వీళ్ళకి కావాల్సింది కూడా అదే. అక్కడ ఇలా సోదర భావంతో ఉన్నటువంటి భారతీయ సమాజంలో, ఆంధ్ర సమాజంలో ఒక విద్వేషాన్ని రగిలించాలి అనేటువంటి కుట్రకు ఈ మల్లెపూల టాపిక్ అనేది ఆజ్యం పోసింది అనేది క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది. సరే, ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు, అందరినీ ఉద్దేశించి అన్నాడా, లేకపోతే బజారు మనుషులు మాత్రమే వీటులను ఆకర్షించడం కోసం ఆ విధంగా రెడీ అయ్యి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మార్కెట్ చేసి తమ పొట్ట గడుపుకుంటారనేది కాస్త పక్కన పెట్టినట్లయితే, ఇదే టీవీ డిబేట్లు, ఇదే మేధావి వర్గం, ఇదే భారతీయ సమాజాన్ని తమ భుజాల మీద మోసుకుంటూ అసలు కల్చర్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఈ మేధావి వర్గం మణిపూర్లో ఒక స్త్రీని నగ్నంగా నిలబెట్టి కిలోమీటర్ల పాటు మత ఉన్మాదపు స్లోగన్స్ చెప్తూ గుడ్డలిప్పి బట్టలిప్పి తిరుగుతా అది ఊరేగిస్తూ ఉన్నప్పుడు ఈ భారతీయ సమాజం, ఈ మేధావి వర్గం ఎటుపోయింది? అప్పుడు ఏమైంది? ఇన్ని డిబేట్లు జరగలేదే. టాప్ మోస్ట్ టీవీ ఛానల్స్ అనుకునే వాళ్ళు, ఆ యాంకర్స్, ఆ న్యూస్ రీడర్స్ అందరూ కూడా పాస్టర్ ఈ విధంగా అన్నాడు, పాస్టర్ ఈ విధంగా అన్నాడు, అతని ఉద్దేశం ఏంటి పిలిపించి మాట్లాడారు. మరి ఒక మహిళను నగ్నంగా నిండా బట్టలు కప్పుకొని పూలు పెట్టుకునే ఒక్క విషయం, ఒక ఐటెం దగ్గర ఇంత చెలరేగిపోయినటువంటి భారతీయ సమాజ మేధావి వర్గం ఒంటి మీద నూలు పోగు కూడా లేని సందర్భాన్ని సృష్టించి, ఎందుకండి ఆవిడ గిరిజనురాలనా, ఆవిడ ఎస్టీ అనా, లేకపోతే ఆవిడ క్రిస్టియన్ అనా, ఆవిడ ఆటవిక తెగలో ఉండేది కేవలం తనకు నచ్చిన మతాన్ని తను తీసుకొని చర్చిలో ఉంటున్నందుక? అంటే మతపరంగా ఒక వ్యక్తిని గుడ్డలు ఊడదీసి తిప్పొచ్చు, బట్టలు లేకుండా నగ్నంగా తిప్పొచ్చు. ఇంకొక మతానికి సంబంధించినటువంటి ఆచారాన్ని ఒక పాస్టర్ అంటే మాత్రం టీవీ డిబేట్లు తగలబడిపోవాలా? ఆవిడా మనిషే, ఈవిడా మనిషే. మరి ఏమైంది అక్కడ? ఏది మనిషే కదా, తనకు నచ్చిన మతాన్ని తను స్వీకరించింది. సో ఈ విధంగా ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు అని అంటే ఇది ఇన్స్టిట్యూషనల్గా లాస్ట్లో చెప్పుకుందాం. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకు వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ మత ఉన్మాదం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, క్లియర్ కట్గా విత్ ఎవిడెన్స్తో సహా మనం మాట్లాడుకుందాం. సరే, ఓకే, ఇది అయిపోయింది. పాయింట్ నెంబర్ 2, అతని పేరు రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఒక సంచార జీవి ఎప్పుడు తన ఛానల్స్లో వీడియోస్ చేసుకుంటూ నా ధర్మం అది ఇది అని చెప్పేసి, ఓకే, ఎవరి మత ధర్మాన్నైనా గౌరవించడం లౌకిక భారతదేశంలో ప్రతి పౌరుని యొక్క బాధ్యత, అది తరతరాల నుంచి ఉంటుంది, ఇక ముందు కూడా అలాగే కొనసాగుతూ ఉంది. ఇటీవల కాలంలో లాస్ట్ వీక్ అనుకుంటా క్రైస్తవుల పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి రహదారి మాత గుండా వెళుతూ, ఆ రోడ్డు మీద గుండా వెళుతూ ఉన్నటువంటి క్రమంలో అక్కడ కారు స్లో చేసి, బైబిల్లో ఉందా రహదారి మాత అనేది? లేదు కదా, బైబిల్కి వ్యతిరేకం కదా, మళ్ళీ ఎంతో చులకనగా వెటకారంగా రహదారి డాష్ పుణ్యక్షేత్రం అది ఇది అని చెప్పి మాట్లాడడం జరిగింది ఉంది. నీ ధర్మం నీకు నేర్పించినటువంటి సంస్కారం ఇదే మిస్టర్ ఈ సంచారజీవి రాధా మనోహర్ దాస్? ఒక క్రైస్తవుల పుణ్యక్షేత్రాలు ప్రార్థనా స్థలాలకు దగ్గరకు కూడా వెళ్ళి విమర్శించగలిగేటువంటి ధర్మం అనేది, అలాంటి పద్ధతి నువ్వు నేర్చుకున్నది నీ ధర్మంలో, నీ మతంలో, నీ ఆచారంలో నువ్వు అలాంటిది నేర్చుకున్నావా? ఇంకొక మాట కూడా అన్నావు, గొప్ప మాట అన్నావు. అదిగో ఆవిడ చూడండి చీర కట్టుకుంది, వీళ్ళంతా మన భారతీయులే, వీళ్ళ పూర్వీకులంతా. అరే చీర కట్టుకుందని చూయించావు, బాగానే ఉంది. భారతదేశం అంటే నీ దేశమైనా నా దేశమైనా భారతదేశమే. నీ వాలకం ఎలా ఉంది అని అంటే, పంచి కట్టుకున్నావుడంతా నీ తండ్రి అని నువ్వు ఒప్పుకుంటావా? భౌగోళిక ఆచార సాంప్రదాయాన్ని పాటిస్తూ మానసికంగా దైవాన్ని విశ్వసించే తత్వం వేరు, భౌగోళిక ఆచార సాంప్రదాయాలు వేరు. నీకు ఆ మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఆవిడ చీర కట్టుకుంది, మా మతమే, వాళ్ళ పూర్వీకులందరూ మా మతమే, లేకపోతే మరొకటి. అరే బాబు రాధా మనోహర్ దాస్, అది ఒక పవిత్ర ప్రార్థనా స్థలం, పుణ్యక్షేత్రం.
అక్కడ ఉన్నటువంటి విశ్వాసం, మనుషుల విశ్వాసం ఏంటి అని అంటే, ముస్లిం సోదరీమణులు వస్తుంటారు బూర్కా ధరించి, స్త్రీలు వస్తుంటారు. అది ఉమ్మడిగా తయారైనటువంటి ఒక ప్రార్థనా స్థలం. అక్కడ విశ్వాసం, దాని చరిత్ర నీకు తెలియదు అనుకుంటా, ఆ పవిత్ర ప్రార్థనా స్థలం యొక్క చరిత్ర నీకు తెలియదు అనుకుంటా. బహుశా నీకు అప్పుడు ఈ ధర్మం కాదు కదా, అసలు ఏ ధర్మం గురించి కూడా తెలిసి ఉండదు. దాదాపుగా 80 సంవత్సరాల క్రిందట అక్కడ విపరీతమైనటువంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నటువంటి పక్షంలో 80 సంవత్సరాల క్రిందటే ఆ కొండ మీద ఒక మరియమాత స్వరూపాన్ని ప్రతిష్ఠించి అక్కడ క్రీస్తు ప్రార్థనా సాన్నిహిత్యాన్ని చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరగటం అనేది చాలా వరకు తగ్గినాయి అనేది ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా అభిప్రాయం, వాళ్ళ విశ్వాసం. అక్కడ అదే టైంలో 80 ఏళ్ల కిందట కొంతమంది చెప్తూ ఉంటారు, ఈ కులమోడు చదువుకోకూడదు, లేకపోతే వీడు అది చేయకూడదు. ఆ టైంలోనే అక్కడ ఒక కాలేజ్ కూడా ఉంది. అంతటి ఘన చరిత్ర కలిగినటువంటి ప్రాంతాన్ని కొండలు ఆక్రమించుకున్నారు, అదే ఆక్రమించుకోరు. స్వామి, ఏం మనిషిరా నువ్వు, ఆక్రమించుకునేదేంటి? లౌకిక భారతదేశంలో ప్రభుత్వ అనుమతుల ద్వారా విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ప్రార్థనా స్థలాల్ని నిర్మించుకుంటాడు. నువ్వు ఆక్రమించుకుంటారనే ఒక పదాన్ని వాడావు. అది గవర్నమెంట్కి వ్యతిరేకమైనటువంటి ప్రార్థనా స్థలం కాదు. ఎలా అయితే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలో అలా ఉన్నదో, ప్రభుత్వం అలాగే మసీదులు ఉన్నవో, లేకపోతే ఇది ఎలా ఉందో, ఇది కూడా ప్రభుత్వ అనుమతులతోనే జరుగుతూ ఉండేటువంటి ప్రార్థనా కార్యక్రమాలు అక్కడ ఉంటాయి. ఇది నీకు మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. మళ్ళీ ఇంకోటి ఏదో అన్నావు, ఏంటది? ఆ భారతీయులే అందరూ భారతీయులేరా బాబు. ఇక్కడ విషయం ఏంటి అని అంటే, ఇతను చెప్పిన దానిలో, డియర్ క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ కూడా దయచేసి వినండి, ఇతను చెప్పిన దానిలో ఏంటి అని అంటే, వీళ్ళ పూర్వీకులందరూ కూడా భారతీయులు. ఇక్కడ ఇంగ్లాండ్ మనిషి, ఆస్ట్రేలియా మనిషి ఎవడూ లేడు. ఇతను చెప్పింది 50% ఎలా కరెక్ట్ అని నేను అంటున్నాను అని అంటే, ఎప్పుడైతే క్రీస్తు పూర్వం 1750లో మధ్య ఆసియా నుంచి పశువులు మేపుకుంటూ సంచార ఆర్య జాతి తెగలు భారతదేశంలోకి ఇండస్ నది దాటి యువతల వైపుకు వచ్చిందో, ఆ టైంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాగరిక ప్రజలతో కలిసిపోయి అక్కడ జీన్ మ్యూటేషన్ అనేది కూడా జరిగింది. ఒకరినొకరు పెళ్లి చేసుకోవడం, ఒకరితో ఒకరు సంబంధ బాంధవ్యాలు కలుపుకోవడం అప్పటి నుంచి కూడా ఉంది. కానీ కాలక్రమంలో మనిషి విజ్ఞానవంతుడైన తర్వాత ఏ ఆచార వ్యవహారాలు ఉపయోగకరం, ఏవి మనకి లబ్ధిని చేకూరుస్తుంటాయి, ఏవి మనకు మానసిక ప్రశాంతతను చేకూరుస్తున్నాయి అనే విధానంలో ముందుకు వెళ్ళడం జరిగింది. దాన్ని వదిలేసి ఇతను చెప్పిన దానిలో అదే కదా, వీళ్ళ పూర్వీకులందరే హిందువులు, లేకపోతే ఇక్కడ హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అనేది కాదు, అందరూ కూడా భారతీయులే. ఇక్కడ జాతి మ్యూటేషన్, ఒకళ్ళొకళ్ళు వివాహ మార్పిడి అనేది చేసుకోవడం అనేది 1750 మనం చెప్పుకున్నట్లుగానే ఆర్య జాతులు ఎప్పుడైతే వచ్చారు, కొంతమంది అంటూ ఉంటారు అదంతా ఫేక్ హిస్టరీ ఏదో క్రియేట్ చేశారని. ప్రపంచం మొత్తం విశ్వసిస్తున్నటువంటి ఒక కఠోర నిజమే అది. ఆర్యులు ఇక్కడి వాళ్ళు కారు. ఇక్కడ ఆచార సాంప్రదాయాలు దాదాపుగా డిఫరెంట్గా ఉన్నాయి. అదే సందర్భంలో మనం ఆచార సాంప్రదాయాలు తెలుసుకోవాలి అంటే మన పూర్వీకులందరూ కూడా క్రీస్తు పూర్వం 1750 సంవత్సరాలకు ముందు సింధు నాగరిక ప్రజలు 2300 సంవత్సరాల ప్రాంతంలో చనిపోతే వ్యక్తి పూడ్చిపెట్టేటువంటి ఆచారం మనకుంది. వాళ్ళు వచ్చిన తర్వాతే కాలక్రమంలో చనిపోయినటువంటి మనిషిని కాల్చేటువంటి ఆచారాన్ని వాళ్ళు సృష్టించారు, వాళ్ళు తెచ్చారు. ఎలాగంటే వాళ్ళు సంచార జాతి ప్రజలు మధ్య ఆసియా నుంచి పశువులను మేపుకుంటూ వాళ్ళు అలా వచ్చారు కాబట్టి వాళ్ళ యొక్క మనిషి ఎవరైనా చనిపోతే ఒక గుర్తుగా అక్కడ పెట్టడానికి ఆస్కారం లేదు, వాళ్ళ యొక్క సొంత స్థలం లేదు. ఎందుకంటే ఇజ్రాయిల్ తెగలు 12 కూడా వాళ్ళను విసర్జించారు కాబట్టి, వాళ్ళను వద్దనుకున్నారు కాబట్టి. మరొక వీడియోలో సాక్ష్యాధారాలతో తప్పక చెప్తాను. ఈ ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు? మధ్య ఆసియా నుంచి వచ్చారు. మరి వీళ్ళ యొక్క మూలం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఎవరు అసలు? తెగలన్నీ ఉన్నాయి.
ఐగుప్తు అనేటువంటి పేరు మీద లోతు గారి యొక్క సంతానం ఇలా వచ్చినప్పుడు అలా రకరకాలుగా ఆ తర్వాత బాబేలు గోపురం ఆ సందర్భంలో వచ్చినప్పుడు ఎటు వాళ్ళు అటు విడిపోయారు. ఇలా వీళ్ళ యొక్క స్థానిక ప్రాంతం ఒకప్పుడు ఏంటి అనేది మరొక వీడియోలో పూర్తిగా డిస్కస్ చేసుకొని మంచి ఎవిడెన్స్తో మంచి చారిత్రక ఆధారాలతో నిరూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఆ విధంగా ఇతను చెప్పిన దానిలో అందరూ భారతీయులే, వ్యక్తిగత స్వేచ్ఛ ప్రకారంగా ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే, పాయింట్ నెంబర్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. పాయింట్ నెంబర్ 3, భారతదేశ ఆర్టికల్స్ ప్రకారం కూడా మనిషి ఏ కులంలో ఉన్నప్పటికీ తనకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించేటువంటి హక్కు, ప్రకటించేటువంటి హక్కు ఉన్నది. అయితే ఇక్కడ ఈ రిజర్వేషన్ అనేటువంటిది ఒక సపరేట్ పార్ట్. మతం ఆధారంగా, వ్యవస్థ ఆధారంగా వేల సంవత్సరాల నుంచి స్థానిక భారతీయులనే కులాలుగా వర్గీకరించి వెట్టి చాకరీలు, బానిసత్వము, అంటరానితనము ఇవన్నీ ప్రోత్సహిస్తూ కొన్ని వందల సంవత్సరాల నుంచి అలా ఉన్నటువంటి సందర్భంలో వాళ్లకు రాచరికం పోయింది, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది, వాళ్లకు సామాజిక సమానత్వాన్ని కల్పించాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. మతం మారినంత మాత్రాన అతని కులం మారదు. సో ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తాను నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు సుప్రీంకోర్టే కల్పిస్తూ ఉంది, రాజ్యాంగమే కల్పిస్తూ ఉంది, ప్రభుత్వాలే కల్పిస్తూ ఉంది. మరి ఇలాంటి సందర్భంలో వీళ్ళెందుకు ఒక హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నటువంటి ఒక తీర్పుని ఉటంకిస్తూ వీళ్ళు మతం మారారు కాబట్టి రిజర్వేషన్ వర్తించదు, అది ఇది. అరే బాబు, ఈ ఫేక్ న్యూస్ని క్రియేట్ చేసే విధవలందరికీ చెప్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే, ఈ విధంగా ఎవరైనా నా మతాన్ని అనుసరించి నాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రిజర్వేషన్ లబ్ధిని అడ్డగిస్తున్నారు అని ప్రభుత్వం మీదో, స్థానిక ప్రభుత్వం మీదో, రాష్ట్ర ప్రభుత్వం మీదో కేసు పెట్టినప్పుడు ఆన్ ది స్పాట్ జడ్జిమెంట్ జరుగుతుంది. ఎందుకు అనంటే భారత రాజ్యాంగ ప్రాథమిక మౌలిక సూత్రాలను అనుసరించి మాత్రమే ఏ గవర్నమెంట్ అయినా జీవోని జారీ చేయాల్సి ఉంటుంది. దాన్ని మీరి జీవోని జారీ చేసినట్లయితే తప్పనిసరిగా రాజ్యాంగ పరిరక్షణకు ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఆ జీవోని రద్దు చేస్తుంది. మరి ఇక్కడ గుంటూరు జిల్లాలో జరిగినటువంటి, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ తీర్పు లక్షణం ఏంటి అని అంటే, అతను ఒక పాస్టర్ అయి ఉండి క్రైస్తవ్యాన్ని ప్రబోధిస్తూ ఉండి కూడా తన కులాన్ని అనుసరించి దూషించాడు అని కేసు పెట్టడం వల్ల హైకోర్టు ఆగ్రహించిన సంగతి మనందరం గుర్తుంచుకోవాలి. నువ్వు పాస్టర్ అయి ఉండి అన్ని రకాలుగా సమానత్వం అని చెప్తూ అంతా ఇదే చెప్తూ ఇంకో పక్కన నాకు అన్యాయం జరిగింది, అట్రాసిటీ కేసు పెట్టండి, అది చేయండి, ఇది చేయండి, ఏ రకంగా కరెక్టు అని ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు అదే పాస్టరు ఈ మౌలిక సూత్రాలను అనుసరించి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు అని అంటే డెఫినెట్లీ నైతిక విలువలను గుర్తు చేయటం కూడా ఉన్నత న్యాయస్థానాల ప్రధాన ఉద్దేశం. అంతేగాని రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తీర్పులు ఇవ్వడం కానీ, చట్టాలు చేస్తే దాన్ని ఓకే చేసుకోండి అని చెప్పడం కానీ అలాంటి ఉద్దేశాలు ఏ ఉన్నత న్యాయస్థానానికి కూడా ఉండవు అని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఇక వీళ్ళు మత ఉద్ధారకులు అనుకునే వాళ్ళు ఉన్నారు కదా, దీని గురించి కూడా డిస్కస్ చేసుకుందామని అనుకున్నాం. దయచేసి వినండి. అదేంటి అని అంటే, ఈ మత ఉద్ధారక ఉన్మాద సంఘాల ప్రధాన లక్షణం ఏంటి అని అంటే, మనం భారతదేశ స్వాతంత్ర పోరాటాలను కొనసాగిస్తూ ఉన్నటువంటి సందర్భంలో కొందరు మత ఉన్మాదానికి మత అభిమానులందరూ కూడా ఈ భారతదేశంలో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. మొఘలాయుల సామ్రాజ్యానికంటే ముందుగా హిందూ రాజులు పరిపాలించారు, మనుధర్మ శాస్త్రాన్ని ఆచరించారు. కాబట్టి ఈ నూతనంగా ఏర్పడబోయే స్వాతంత్ర అనంతరం కూడా మనుధర్మ శాస్త్రాన్ని అనుసరించాలి అని ఒక వర్గం. లేదు, మాకు ప్రత్యేక దేశం కావాలి, మీ దగ్గర మేము బతకలేము అని మరొక వర్గం. వాళ్ళు ముస్లింలుగా విడిపోయి మరొక పాకిస్తాన్గా ఏర్పడినప్పుడు ఇక్కడ వీళ్ళందరూ కూడా
మనుధర్మ శాస్త్రాన్నే ఆచరించాలి, రాజ్యాంగానికి బదులు అదే ఉండాలి, ఇదే కుల వ్యవస్థ ఉండాలని గట్టిగా వాదిస్తున్నటువంటి సందర్భం 1914వ సంవత్సరంలో హిందూ మహాసభ అనేటువంటి ఒక సంఘం ఏర్పడింది. వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే ఇది హిందూ రాజ్యంగానే ఉండాలి, ప్రజాస్వామ్య రాజ్యంగా ఉండకూడదు. ఆ తర్వాత 1935 సంవత్సరంలో మరొక సంఘం ఏర్పడింది. ఇది రాచరిక పాలనలో మనిషిని కుల వ్యవస్థను ఆధారంగా చూసే పరిపాలనే జరగాలి, అధర్మ శాస్త్రాన్నే ఆచరించాలి అనుకున్నప్పుడు నాటి కాంగ్రెస్ మేధావులు పెద్దలు అందరూ కూడా, రాజ్యాంగ నిర్మాతలు అందరూ కూడా రాచరికం నుంచి, మొఘలాయుల పాలన నుంచి మనకి ఒక గొప్ప రాజ్యం వచ్చింది కాబట్టి, ఒక స్వతంత్ర ప్రజాస్వామ్య రాజ్యం వచ్చింది కాబట్టి ఇక్కడ అందరూ సమానంగానే ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ మాటని చెల్లనివ్వలేదు. నాటి నుండి నేటి వరకు కూడా ఆ మత ఉన్మాద సంఘాలు స్టెప్ బై స్టెప్ ఇలా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. మొదటిగా మతాన్ని అడ్డు పెట్టుకొని రాజ్యాన్ని ఏర్పరచడం, ఆ తర్వాత దాన్ని ఏమంటారు, మతం మారడానికి కఠినమైనటువంటి నియమాలు పెట్టాలనుకోవడం, ఆ తర్వాత ఒక్కొక్క రాష్ట్రాన్ని కూటమిలుగా ఏర్పడు, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడి మరి కొంతమంది అనుకుంటూ ఉంటారనమాట, అన్ని గవర్నమెంట్ అంతా వాళ్ళదే ఉంది కదా, మరి రాజ్యాంగాన్ని మార్చవచ్చు కదా అని. ఇలాంటి వెధవలు ఉంటారనే లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర సామ్యవాద రాజ్యాన్ని నాశనం చేసి మత రాజ్యంగా కుల వర్గీకరణ చేస్తూ బతకాలనుకునే దుర్మార్గులు ఉంటారనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని చేంజ్ చేయాలి, మౌలిక సూత్రాలని మార్చాలి అని అంటే పార్లమెంట్లో 3/4 ఎక్కువ మంది సభ్యుల సంఖ్యాబలం కావాల్సి ఉంటుంది. ఒక 10 రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసినంత మాత్రాన రాజ్యాంగాన్ని ఆమోదించడం కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ 545 సీట్లు ఉన్నటువంటి పార్లమెంట్లో దాదాపుగా 400 అబోవ్ ఒక మత ఉన్మాద పార్టీకి వచ్చినప్పుడే రాజ్యాంగ మౌలిక సూత్రాలని కదిలించడానికి అవకాశం ఉంటుంది. ఇవేవీ లేవు కాబట్టి కుక్కని చంపాలి అంటే దాన్ని పిచ్చిది అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి అన్నట్టుగా ఫేక్ న్యూస్లు అనమాట. నువ్వు క్రిస్టియన్వా, నీ రిజర్వేషన్ పోతుంది, నువ్వు క్రిస్టియన్వా లేకపోతే నీకు ఇదవుతుంది, నువ్వు ముస్లిమా లేకపోతే ఇదవుతుంది, అదవుతుంది. అసలు ఎవడి వ్యక్తిగత స్వేచ్ఛను అనుసరించి వాడి మత ఉద్దేశాలని ఆచారాలను వాడు చేసుకుంటున్నప్పుడు బలవంతంగా నీకు రిజర్వేషన్ రావాలంటే ఈ మతంలోనే, నీకు ఇది కావాలి అని అంటే ఈ మతంలో, విదేశీ మతం అరే ఒకటి మాట్లాడుకుందాం. ఈ సనాతనాన్ని మోసేటువంటి వ్యక్తులు ఎవరైతే వీళ్ళందరూ కూడా వాస్తవంగా నిజమైనటువంటి ధార్మిక నిబద్ధత కలిగినటువంటి హైందవులు కానే కాదు. వీళ్ళు హైందవ్యాన్ని అడ్డు పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి ఒక పెయిడ్ బ్యాచ్. సో వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, విదేశీ దేవుడు అనేది ఒక ప్రాపంచిక విశ్వవ్యాప్తంగా ఈయన ఒక్కడే దేవుడు అని నమ్మే తత్వాన్ని కూడా మీరు దేశాలుగా విభజిస్తున్నారు. విదేశీ దేవుడు, మీరు పుట్టింది ఈ దేశం కదా. చెప్తున్నాను, విదేశీ దేవుణ్ణి ఆచరించవద్దు, ప్రార్థించవద్దు అని చెప్పడానికంటే ముందు విదేశీ భాష అయినటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అన్నిటినీ మూసేపించండి రా, మీకు నిజంగా దమ్ముంటే వెళ్ళండి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటినీ కూడా మూసేపించండి, తెలుగే చేయించండి, లేదా సంస్కృతమే, లేదా హిందీనే, లేదా స్థానిక భాషలే, కానీ చేయించరు అలా చచ్చిన. ఎందుకంటే వీళ్ళ పిల్లలందరూ కూడా అదే ఇంగ్లీష్ మీడియంలో. వీళ్ళేంటి, ఒక ముఠాన్ని తయారు చేసి అమాయకులని వీళ్ళందరినీ రెచ్చగొట్టి వాడుకోవాలి ఆ వర్గాన్ని. ఆ తర్వాత వీళ్ళ పిల్లలు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా విదేశాల్లో చదువుకోవాలి. వీళ్ళ ఉద్దేశం అది. వాళ్ళకు ఉన్నతమైనటువంటి భవిష్యత్తు కావాలి, వీళ్ళ మీద కేసులు పడాలి. వీడు ఆవేశపడతాడు, ఈ మత ఉన్మాద దాన్ని చూసి ఒకరితో గొడవ పెట్టుకుంటాడు, పాస్టర్ని కొడతాడు, ఇంకొకరిని కొడతాడు, వీడి మీదే కేసులు పడుతుంటాయి. కానీ వాళ్ళ పిల్లలు చెప్తున్నాను కదండి. ఈరోజు ఎంక్వైరీ చేస్తే, అనాలిసిస్ చేస్తే ఈ మత ఉన్మాదం మనం అనుకుంటాం, ఒక పోస్టర్ చూసి దాని కింద కామెంట్స్ చూసి జై సనాతనం, జై శ్రీరామ్, ఓకే మనం అనుకుంటాం. హిందువులు ఎక్కువ మంది కూడా విద్వేషం కలిగి ఉన్నారు క్రైస్తవ్యం మీద, ఇస్లాం మీద అని పొరపాటు పడతాం. వాస్తవంగా ఒక మెయిల్ ఐడి నుంచే 10 అకౌంట్లు ఉంటాయి. నేను బాగా అనాలిసిస్ చేశాను. మనం ఆ కామెంట్స్ అన్నీ చదివి 200 మంది క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా పెట్టారా? లేదు, వాళ్ళు 10 మందే ఫేక్ అకౌంట్ నుంచి పెట్టుకుంటూ ఉంటారు. మళ్ళీ వాళ్ళకి రీఛార్జ్ ఆప్షన్ కూడా ఉంటుంది. వాళ్ళకి ఈ సంఘాలే నేర్పించి రీఛార్జీలు చేస్తూ ఉంటాయి. ఈరోజు సంఘాలు నడిపేవాడు వన్స్ అపాన్ ఏ టైం
ఒక ఈఎంఐ కట్టుకోవడానికి కూడా లేక కలెక్షన్ ఏజెంట్ వస్తే ఇంట్లో లేనని చెప్పు అని ఇంట్లో వాళ్ళకి చెప్పి లోపల దాక్కునేవాడు కార్లు మెయింటైన్ చేస్తున్నాడు. కారణం ఎవరు? విద్వేషం కాదు. మన మత ధర్మాన్ని మనం పర్ఫెక్ట్గా ఆచరించినప్పుడు పక్కవాడికి మనం చెప్పాల్సిన పని లేదు, నువ్వు నా మతంలోకి రా, లేకపోతే నువ్వు ఈ మతంలోకి రా. రాజ్యాధికారం కోసం ఇలాంటి మత సంఘాలని అడ్డు పెట్టుకొని స్థానిక ప్రజల మధ్యనే సమైక్యంగా లేకుండా రెచ్చగొట్టి వీళ్ళని రెచ్చగొట్టాలి, వీళ్ళు రెచ్చిపోతారు, వాళ్ళు మొత్తం ఓవరాల్గా కొలాప్స్ అవుతుంది. అస్థిరత ద్వారా రాజ్యాధికారం తెచ్చుకోవటమే వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం. మనం ఎవరైనా చనిపోతే, ఏదన్నా జరిగిపోతే ఆ మనిషి చనిపోయారు అని అంటాం. ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఆ మనిషి మా మతస్థురాలు పలాన్ వాడే చంపేశాడు, లేకపోతే ఇంకోటి. అంటే మతానికి ఆపాదించాలి. ప్రతి ఒక్క దుర్మార్గాన్ని, నేరాన్ని మతానికి ఆపాదించి అమాయకమైనటువంటి ఈ మతంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని రెచ్చగొట్టాలి. సో ఇదన్నమాట. ఈ 3 పాయింట్లు కూడా నేను చెప్పాలనుకున్నాను. మీ అభిప్రాయాలను తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.